చేవెళ్ల ప్రాజెక్టుకు మళ్లీ ప్రాణం వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం దానిపై ప్రత్యేక దృష్టి పెట్టబోతోంది. బీఆర్ఎస్ సర్కార్ ఆపేసిన చోటు నుంచే మళ్లీ మొదలు పెడుతోంది. దీనిపై జనం ఏమంటున్నారు? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై అన్నదాతల్లో మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. వేసవిలో పనులు ప్రారంభిస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. అడ్డంకులను తొలగించేందుకు త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. అసలేం జరుగుతోంది? ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి రాష్ట్రంలో 2008 డిసెంబర్ 16న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కాళేశ్వరానికి తరలించింది. దాంతో కొమరంభీం, మంచిర్యాల జిల్లాల ప్రజల ఆశలు అడియాసలయ్యాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుపై కదలిక తెచ్చింది. ఇటీవల శాసనమండలి సమావేశాల్లో ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, కోదండరాం ప్రాజెక్టు ప్రాముఖ్యతపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు. దానిపై స్పందించిన మంత్రి ఆ ప్రాజెక్టు పనుల్ని వేసవిలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మహారాష్ట్ర అభ్యంతరాల నేపథ్యంలో త్వరలోనే సీఎం రేవంత్ ఆధ్వర్యంలో బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో సంప్రదింపులు జరుపుతుందని ప్రకటించారు. తక్షణమే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం చేసిన రోజే మీరు మాటను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని ఈ మాటను నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావాలి. మాటలకే పరిమితం కాదని చెప్తా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్న ప్రతి రైతాంగానికి, ప్రతి రైతు పండించిన పంటకు ప్రతి ఎకరాకు నీరు అందే విధంగా దాదాపు 2.5 లక్షల ఎకరాలకు వాటర్ నీళ్లు అందే విధంగా ఈ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి తక్షణమే తుమ్మిడేటి వద్దనే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం చేసి ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఎకరానికి నీటి వాటా అందే విధంగా చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి, మాట నిలబెట్టుకునే దిశగా పోవాలి. కానీ మీరు అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుకుని మాట మర్చే విధంగా చూడకుండా మీరు ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజల వైపున ఉండి నిర్మాణాన్ని చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 38,500 కోట్ల వ్యయంతో ప్రణాళిక రూపొందించింది. దీని ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలోని దాదాపు 16.40 లక్షల ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ప్రతిపాదిత ప్రాంతం నుంచి 71.5 కిలోమీటర్ల వరకు కాలువల నిర్మాణం కూడా గతంలోనే పూర్తయింది. ఇక బ్యారేజీ నిర్మాణమే తరువాయి అనే పరిస్థితిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హఠాత్తుగా ప్రాజెక్టును రద్దు చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లు బ్యారేజ్ నిర్మాణం జరిగితే తుమ్మిడిహెట్టి నుంచి నెన్నెల మండలం మైలారం గ్రామం వరకు 71.5 కిలోమీటర్ల దూరం మోటార్లు లేకుండా నీరు గ్రావిటీతో రానుంది. అక్కడి నుంచి తక్కువ సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించే అవకాశం ఉంది. నిజానికి కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో పలు జీవనదులు ప్రవహిస్తున్నా వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు నీరందని దుస్థితి. కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహితతో పాటు మంచిర్యాల జిల్లాలోని 5 నియోజకవర్గాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో బీడు భూములు సస్యశ్యామలంగా మారే వీలుంది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయిందని స్థానిక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అంటున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన కింద ఏఐబిపి కింద 60% ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. నాకు సాక్షాత్తు జలశక్తి మంత్రి గారే చెప్పారు ఈ ముచ్చట. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వెంటనే డిపిఆర్ సిద్ధం చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని సమర్పించాలి. తర్వాత తద్వారా ఈ ఉత్తర తెలంగాణలో వివక్షకు గురవుతున్న ఈ ప్రాంతాలన్నీ సస్యశ్యామలం చేయడానికి కంకణబద్ధం కావాలి. ఈ ప్రాంత ప్రజలు చాలా వెనుకబడ్డారు. కనీస వసతులు లేవు, రోడ్లు సరిగ్గా లేవు, బ్రిడ్జిలు సరిగ్గా లేవు, అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నారు. కాబట్టి వీరిని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిన, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి.
ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా పకడ్బందీగా అమలు చేయాలి. ఎందుకంటే మా దగ్గర ఎక్కువ దళితులు ఆదివాసులు ఉన్నారు. వారికి రాజ్యాంగ పరంగా దక్కాల్సిన వారి వాటా దామాషా నిష్పత్తిలో దక్కట్లేదు అనేది అందరిలో ఉన్న ఆలోచన. గత ప్రభుత్వం పూర్తిగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు డైవర్ట్ చేసింది. ఈ ప్రభుత్వం కూడా చేస్తున్నదనే అనుమానం మాకున్నది. కాబట్టి ఇటువంటి చర్యలను అరికట్టాలి. తప్పకుండా ఎస్సీ ఎస్టీ సప్లాన్ను పకడ్బందీగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాల మీద ప్రభుత్వం ఆలోచన చేస్తుందని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. 15 ఏళ్ల క్రితం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం భూసేకరణ చేపట్టగా ప్రాణహిత సరిహద్దుగా ప్రవహిస్తున్న కౌటాల, చింతల మానేపల్లి, బెజ్జూరు మండలాల్లో పలు చోట్ల పెద్ద ఎత్తున కాలువలు తవ్వారు. కొన్నేళ్లుగా బొందల గడ్డలుగా మారిన కాలువలు ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మళ్లీ ఉపయోగంలోకి రానున్నాయి.